ఇంకా ఎన్ని రోజులు చేస్తారు ఇలా నిరాహార దీక్ష? నాకు అప్పుడు షోకాజ్ నోటీసు సస్పెండ్ అనే కదా ఈ అంశాలే. అవును, అవును. 46. అదే ఫస్ట్ నుంచి మీరు వీటి మీద పోరాటం చేస్తున్నందుకే వాళ్ళు మీకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం కానివ్వండి, లేకపోతే వీటికి అంటే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని వీటి మీద పెట్టి మిమ్మల్ని ఇచ్చేయడం. ఇవి నేను ఇచ్చినది కాదు. 1:100 బట్టి విక్రమార్క అసెంబ్లీలో అడిగారు కొత్త ప్రభుత్వం. మన రూలింగ్లో వచ్చినప్పుడు మనం ఇవ్వాలి కదా. 46వ జీవో వాళ్ళే రద్దు చేస్తాం. 9,000 గురుకులము డౌన్ మెరిట్ లిస్టు మేమే చేస్తామని అప్పుడు అన్నారు. బేగా డిఎస్ఏ మేనిఫెస్టోలో 20,000 పోస్టులు 100 రోజులలో పెడతామన్నారు. ఇప్పుడు మీరు పెట్టిన ఇక్కడ పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్టోలో ఉన్న పాయింట్స్ నేను చేసినే కాదు. ఇది యూత్ డిక్లరేషన్లో ప్రియాంక గాంధీ గారితో చిక్కడపల్లి లైబ్రరీలో రాహుల్ గాంధీ గారితో పెడితే విద్యార్థులు ఎవరైతే నాకంత సుపరిచితులు వాళ్ళందరూ టీషర్ట్ వేసుకొని చేయకూడదు టీషర్ట్ వేసుకొని బస్సు ఎక్కి ఊరికి పోయి కార్లు పొక్కి వాళ్ళకి ఇవాళ పవర్ వచ్చినాక రోడ్ల మీద ఎక్కుతారు, అడిగితే కొట్టిపిస్తారు. ఇది ఇంత అన్యాయమా? ఇలా గాంధీయ సిద్ధాంతంతో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం నచ్చింది. గాంధీయ మార్గంలో ఏ భారతదేశం స్వాతంత్రం వచ్చిన అహింసా మార్గంగా చేసిన దీక్షలు, అసలు దీక్ష నేను 10 రోజులకి చేస్తే కాంగ్రెస్ పార్టీలో ఉంటారు మీరు. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ అంటే ఒక్కరు కూడా దీంట్లో స్పందించాలని మాట్లాడారు. పైగా నా వెనుక బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని, బీఆర్ఎస్ చూపిస్తుందని ముఖ్యమంత్రి నా పేరు